నమస్తే అండి. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ చాలా మంది మనసుల్లో ఎప్పుడూ మెదులుతూనే ఉంటుంది. కొంచెం భయం, కొంచెం ఆశ్చర్యం అన్నీ కలిపి ఉంటాయి. అదేంటంటే నరకం. అసలు నరకం నిజంగానే ఉందా? మన పురాణాల్లో, కథల్లో విన్నట్టుగా, చూసినట్టుగా అలాంటి భయంకరమైన చోటు నిజంగానే ఉంటుందా? ఈ ప్రశ్న మీకు ఎప్పుడైనా వచ్చిందా? వస్తే ఈ వీడియో మీకోసమే. నిజం చెప్పాలంటే నరకం ఉందా లేదా అనే దానికి శాస్త్రీయంగా ఎటువంటి రుజువులు లేవు. సైన్స్ ఇప్పటివరకు నరకం ఉందని ఎక్కడా నిరూపించలేదు. మనం పురాణాల్లో, గ్రంథాల్లో చదివిన కథల ద్వారానే దీని గురించి తెలుసుకుంటున్నాం. హిందూ మతం, క్రిస్టియన్ మతం, ఇస్లాం మతం ఇలా చాలా మతాలు నరకం గురించి తమదైన వివరణలు ఇస్తున్నాయి. కొన్ని మతాలు నరకం ఉందని గట్టిగా నమ్మితే, మరికొన్ని మతాలు దాన్ని ఒక ఆధ్యాత్మిక భావనగా, ఒక కర్మ సిద్ధాంతాన్ని ప్రతీకగా చూస్తాయి. ఇది పూర్తిగా మన నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. మీరు నమ్మితే అది నిజం, నమ్మకపోతే అది కేవలం ఒక కథ అంతే. ఒకవేళ నరకం ఉందని అనుకుందాం. మరి మనం నరకానికి ఎలా వెళ్తాం? మనం పెద్దవాళ్ళు, పండితులు చెప్పేది ఏంటంటే, మనం బతికుండగా చేసే పాప పనుల వల్ల నరకానికి వెళ్తాం. మన హిందూ ధర్మంలో కర్మ సిద్ధాంతం అనేది చాలా కీలకం. అంటే మనం చేసే ప్రతి పనికి అది మంచిదైనా, చెడ్డదైనా దానికి తగిన ఫలితం తప్పకుండా ఉంటుందని దీని అర్థం. మంచి కర్మలు ఇతరులకు సాయం చేయడం, నిజాయితీగా ఉండటం, ధర్మబద్ధంగా జీవించడం, ప్రకృతిని ప్రేమించడం ఇలాంటివి చేస్తే పుణ్యం వస్తుంది. దీని ఫలితంగా మనం స్వర్గానికి వెళ్తామని లేదా మంచి పునర్జన్మ పొందుతామని అంటారు. చెడు కర్మలు ఇతరులను మోసం చేయడం, హింసించడం, అబద్ధాలు చెప్పడం, ద్రోహం చేయడం, పర్యావరణాన్ని నాశనం చేయడం ఇలాంటివన్నీ పాప పనులు. వీటి ఫలితంగా నరకానికి వెళ్తామని లేదా కష్టాలతో కూడిన జీవితాన్ని పొందుతామని అంటారు. ఈ కర్మ సిద్ధాంతం కేవలం మరణాంతర జీవితానికి మాత్రమే కాదు, మనం బతికి ఉన్న ఈ జీవితంలో కూడా దాని ప్రభావం ఉంటుందని చెప్తారు. మీరెప్పుడైనా గమనించారా? చెడు పనులు చేసిన వాళ్ళు జీవితంలో ప్రశాంతంగా ఉండలేరు. ఎప్పుడూ ఒక భయంతో, అభద్రతా భావంతో ఉంటారు. ఇది కూడా ఒక రకమైన నరకమే కదా! పురాణాల ప్రకారం నరకంలో రకరకాల శిక్షలు ఉంటాయని చెప్తారు. ఉదాహరణకి గరుడ పురాణంలో దాదాపు 28 రకాల నరకాల గురించి వర్ణించారు. వాటిలో కొన్నింటిని ఇప్పుడు చూద్దాం. తామస నరకం అంటే తీవ్రమైన చీకటితో నిండి ఉంటుంది. పాపులు దారి తెలియక అల్లాడుతుంటారు. రౌరవ నరకం ఇక్కడ పాపులను వేడి నీటిలో, నూనెలో వేసి కాల్చుతారంట. మహారౌరవ నరకం ఇక్కడ పాపుల శరీరాలను పీక్కుతుంటాయంట క్రూర మృగాలు. కుంభీపాకం ఇది మనం తరచుగా వినేదే, నూనెలో వేసి కాల్చడం. శూలప్రోతం పాపులను శూలాలపై గుచ్చి హింసించడం. ఇలాంటి భయంకరమైన వర్ణనలు చాలా ఉన్నాయి. ఇవి కేవలం కథలు కావచ్చు, లేదా మనుషులు చెడు పనులు చేయకుండా భయపెట్టడానికి చెప్పినవి కావచ్చు. చాలా మంది దీన్ని ఒక మెటాఫర్ లో చూస్తారు. అంటే మనం ఈ లోకంలో చేసే చెడు పనుల వల్ల మనం పడే కష్టాలు, మానసిక వేదన, ఆవేదన, అశాంతి వీటిని నరకం అని అర్థం చేసుకోవచ్చు. పునర్జన్మ, యమదూతలు అదంతా నిజమేనా? ఇది కూడా చాలా పెద్ద ప్రశ్న. చనిపోయాక నిజంగానే ఆత్మ ఉంటుందా? చాలా మతాలు ఆత్మ ఉంటుందని, అది శాశ్వతమని నమ్ముతాయి. శరీరం నశించిన ఆత్మ మాత్రం వేరే రూపంలోకి వెళ్తుందని లేదా మళ్ళీ జన్మిస్తుందని అంటారు. దీన్నే పునర్జన్మ అంటాం. అంటే ఒక ఆత్మ ఒక శరీరం నుంచి బయటపడి మరో శరీరాన్ని ధరించడం అన్నమాట. సైన్స్ మాత్రం దీనికి ఎటువంటి ఆధారం చూపించలేదు. ఇది కూడా పూర్తిగా నమ్మకానికి సంబంధించిన విషయమే. ఇక యమదూతల విషయానికి వస్తే, మనం పురాణాల్లో, సినిమాల్లో చూస్తాం కదా, మనిషి చనిపోగానే యమదూతలు వచ్చి ఆత్మను పట్టుకుపోతారని. నిజానికి శాస్త్రీయంగా దీనికి కూడా ప్రత్యక్ష రుజువులు ఏమీ లేవు. ఇవన్నీ మన సంస్కృతిలో భాగమైన నమ్మకాలు, కథలు మాత్రమే. మరణం అనేది ఒక సహజ ప్రక్రియ అని, దానిని మనం అంగీకరించాలని పెద్దలు చెప్తారు. కాబట్టి యమదూతలు నిజంగా ఉంటారా లేదా అనేది మీ వ్యక్తిగత నమ్మకాన్ని బట్టి ఉంటుంది. నరకం ఉంటుందో లేదో అనేది పక్కన పెడితే, దాని గురించి భయపడాల్సిన అవసరం ఉందా? నిజంగా నరకం ఉందని అనుకుంటే మనం చేయాల్సిందల్లా ఒకటే, మంచిగా బతకడం. మనం బతికి ఉన్నప్పుడు మంచి పనులు చేయడం, ఇతరులకు సాయం చేయడం, నిజాయితీగా బతకడం, ఎవరికి హాని చేయకపోవడం. అప్పుడే మనకు మంచి జరుగుతుంది, ప్రశాంతంగా ఉంటాం. మన కర్మలే మన భవిష్యత్తును నిర్ణయిస్తాయని మన పెద్దలు ఎప్పుడు చెప్తూ ఉంటారు. మనం ఈ భూమి మీద మంచి పనులు చేస్తే ఇక్కడ కూడా ప్రశాంతంగా, ఆనందంగా బతుకుతాం. ఒకవేళ మరణాంతరం ఇంకో లోకం అనేది ఉంటే అక్కడ కూడా మనకు మంచి జరుగుతుందని నమ్ముతారు. మనం చేసే ప్రతి పనికి ఒక ప్రతిఫలం ఉంటుంది. మనం మంచి చేస్తే మంచి జరుగుతుంది, చెడు చేస్తే చెడు జరుగుతుంది. ఇది కేవలం నరకం, స్వర్గం అనే భావనలకే పరిమితం కాదు. మన దైనందిన జీవితంలో కూడా ఇది నిజం. అందుకే నిస్వార్థంగా, ప్రేమగా, ధర్మబద్ధంగా జీవించడానికి ప్రయత్నిద్దాం. అదే మనం మనకు చేసుకోగలిగే గొప్ప సహాయం. ఈ విషయాలపై మీ అభిప్రాయం ఏంటి? నరకం నిజంగానే ఉంటుందని మీరు అనుకుంటున్నారా? ఆత్మ గురించి, పునర్జన్మ గురించి మీ నమ్మకాలేంటి? కింద కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం.